జగిత్యాల జిల్లా మాల్యాల మండలం రాజారం గ్రామంలో జగిత్యాలలోని గోవిందపల్లికి చెందిన భారతపు శేఖర్ అనే వ్యక్తి ప్రభుత్వ భూములను నాలాలను మరియు ప్రైవేటు వ్యక్తుల స్థలాలను ఆక్రమించి ఇటుక బట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇటుక బట్టీల నుంచి వచ్చే దుమ్ము ధూళి వల్ల పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అంతేకాక ఎస్ఆర్పి కల్వట్టులను ఆక్రమించి మట్టిపోయడంతో వర్షాకాలం అవి నిండుకొని పంట పొలాలు నీటితో మునిగిపోతున్నాయి. పంటలు చేతికి రాని పరిస్థితి నెలకొంది. గతంలో ప్రజావాణిలో మరియు మాల్యాల తహసీల్దార్ కార్యాలయంలో పలుమార్లు ఫిర్యాదు చేసిన ఎటువంటి ఫలితం లేదని, రైతులను బెదిరింపులకు పాల్పడుతున్నారని, పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన ఫలితం లేదని, నిర్వాహకుడు ఎవరి దగ్గరికి వెళ్తారో ఏం చేసుకుంటారో చేసుకోండి అని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, ఇకనైనా ఇటుకబట్టి దౌర్జన్యాన్ని అడ్డుకొని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో రైతులు ఫిర్యాదు చేశారు. కూడా కబ్జా చేస్తూ మొత్తం గులిపేసిండు. కావాలంటే మీరు వచ్చి మోక మీద ఇన్స్పెక్షన్ చేసినా మీకు తెలుస్తుంది. మా గవర్నమెంట్ ల్యాండే కాకుండా పట్టా ల్యాండ్లను సుతా లోపలికి వచ్చి నువ్వు ఎవరికి చెప్పుకో అని బెదిరిస్తుండు. ఇతని నిర్వాహకం ద్వారా ఇటుక బట్టీల ద్వారా మా పంట పొలాలు బాగా నష్టం చేస్తున్నాయి. ఈ ఇటుక బట్టీల ద్వారా ఒర్రెలు రెండినప్పుడు మా పొలాలన్నీ మునిగిపోతున్నాయి. మేము ఈ మైనింగ్ అధికారులకు సుతా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ప్రజావాణిలో సుతా 2022లో 23లో 24లో ఇచ్చాం. ఈరోజు సుతా ఇవ్వడం జరిగింది. ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరి ఇప్పుడైనా మాకు తగు న్యాయం చేయాలని మీడియా ద్వారా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. భారత శేఖర్ అది జగిత్యాల మండల్ గోవిందపల్లి, దేవుని గోవిందపల్లి. మండలం రాజారం గ్రామంలో భారతపు శేఖర్ అని ఇటుక బట్టలు నిర్వహిస్తూ అక్కడ పంట పొలాలకు చాలా నష్టం కలిగిస్తుండు. అక్కడ పైనుంచి బూడిది ఎన్టీపీసీ అవన్నీ పోస్తే ఇది పంట పొలాలకు నష్టం అవుతుందంటే నీవు దిక్కున్న చోట చెప్పుకో అని మమ్మల్ని బెదిరిస్తుండు. మా పంట పొలాలు చాలా నష్టం జరుగుతుంది. వర్షాకాలము వర్షం కొట్టినప్పుడు నీళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ఒర్రెలు అన్నీ కూల్పేసి కబ్జా చేసి పొలం అంతా